ఫ్రెండ్స్, స్టార్మాలో సక్సెస్ రేట్‌తో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్‌లో ఒక్కటైన 'పొదరిల్లు'కు రోజురోజుకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో నలుగురు పిల్లలకు తండ్రిగా నారాయణ నటిస్తున్నాడు. నారాయణ తాగుబోతు పాత్రలో కనిపిస్తాడు. పిల్లలు ఎవరూ తనని పట్టించుకోకపోయినా కూడా తను మాత్రం తన ఇష్ట ప్రకారమే బ్రతుకుతూ ఉంటాడు. అయితే నారాయణని త్వరలోనే ఈ సీరియల్‌లో చంపేయబోతున్నారు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ విషయాన్ని నారాయణ ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అయితే నారాయణ మరికొద్ది రోజుల్లో ఈ సీరియల్‌లో చనిపోబోతున్నాడని తెలుస్తుంది. మరి ఎప్పుడు చనిపోతున్నాడు, ఎలా చనిపోతున్నాడు అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఏదేమైనా కూడా ఈ సీరియల్‌కి కాస్త కామెడీగా కనిపించే క్యారెక్టర్ ఇక మీదట కనిపించదు అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. నిజంగానే నారాయణ చనిపోతాడా, లేదంటే అతని పరిస్థితి విషమంగా ఉందా అని స్టోరీని క్రియేట్ చేస్తారా అన్నది ముందు ముందు ఎపిసోడ్స్‌లో చూడాలి. ఈ మధ్య తెలుగు సీరియల్స్‌లోకి నటిస్తున్న నటీనటుల గురించి నెటిజన్లు తెలుసుకునేందుకు చాలా తెగ వెతికేస్తున్నారు. అయితే ఒకప్పుడు హీరోయిన్లు, హీరోల గురించి తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు. తాజాగా 'పొదరిల్లు' హీరో తండ్రి నారాయణ గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. నారాయణ అసలు పేరు కాకినాడ నాని. గతంలో చేసిన సీరియల్స్‌తో పోలిస్తే ఈ సీరియల్ అతనికి మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఈ సీరియల్‌లో నారాయణ పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను చాలా బాగా గెలుచుకున్నారు. ఒక తాగుబోతు తండ్రిగా ఇంటిని ఏమాత్రం పట్టించుకొని ఒక వ్యక్తిగా ఈ సీరియల్‌లో నారాయణ పాత్ర ఉంటుంది. ఇక ఈ సీరియల్‌లో మహాలక్ష్మి అలాగే నారాయణకి సంబంధించిన బాండ్ కూడా చాలా బావుంటుంది. ఈ సీరియల్‌తో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నారాయణకు ఈ సీరియల్ టర్నింగ్ పాయింట్. ఇక ఈ సీరియల్‌కి గాను నారాయణ గారు 25,000 రోజుకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.